నేస్తం ఛానల్. నమస్కారం అందరికీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కీలక అప్డేట్ ఇది. వేతన సవరణ అమలు చేయాలని, అలాగే ఏప్రిల్ మే నెలలో సాధారణ బదిలీలు చేపట్టాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం డిమాండ్ చేసింది. ఈ అంశంపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం డిమాండ్లేంటంటే, సంఘం అధ్యక్షులు శ్రీ ఏలూరి శ్రీనివాసరావు గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ బి శ్యామ్ గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ గార్లకు వినతి పత్రం సమర్పించారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు మరియు బదిలీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగ సంఘాలు రెండో పీఆర్సీ 42% ఫిట్మెంట్ డిమాండ్ చేస్తున్నాయి. రెండో పీఆర్సీ తక్షణమే అమలు చేయాలి. 42% ఫిట్మెంట్ ప్రకటించాలి. ప్రస్తుతం ఇస్తున్న 5% ఐఆర్ సరిపోదు. జనవరి 2024 నుంచి జూలై 2025 వరకు బకాయిలు ఉన్న 4 డిఏలు వెంటనే విడుదల చేయాలి. సంఘం తెలిపిన ప్రకారం పీఆర్సీ నివేదిక గడువు ముగిసి ఇప్పటికే 22 నెలలు దాటిపోయాయి. దీంతో ఉద్యోగుల పిల్లల ఫీజులు, వైద్య ఖర్చులు, ఈఎంఐలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే 2026-27 బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలు బదిలీలపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాయి. గత 6 నుండి 13 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీ అవకాశం ఇవ్వాలి. మే, జూన్ 2026కు ముందే ఉత్తర్వులు జారీ చేయాలి. గతంలో 40% పరిమితి మరియు స్థానిక ఎన్నికల వల్ల చాలా మంది ఉద్యోగులు బదిలీలకు దూరమయ్యారు. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సంఘం కోరింది. ఏం చెప్తున్నారంటే, సంఘం స్పష్టం చేసింది, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించాలి. వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించి అమలు చేయాలి. బకాయిల డిఏలు విడుదల చేసి బదిలీలపై నిషేధం ఎత్తివేయాలి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన తాజా మరియు ముఖ్యమైన అప్డేట్. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు సానుకూలంగా పరిష్కారం అవుతాయని ఆశిద్దాం. 42% ఫిట్మెంట్పై మీ అభిప్రాయం ఏమిటి? బదిలీలు త్వరలో ప్రారంభం కావాలనుకుంటున్నారా? మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ఉద్యోగ తాజా అప్డేట్స్ కోసం మా ఉద్యోగ నేస్తం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.